వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. పోలి పాడ్యం ఉంది కదా రమ్మగారు, ఈ పాడ్యంకి సంబంధించి మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటాము, ఇంకొకసారి చెప్పుకుందామండి. కార్తీక పురాణం 30 రోజులు పూర్తి చేశాక ఆ. అప్పుడప్పుడు ఏమవుతుందంటే అమావాస్య సగపడి నుండి పాడ్యం ఆ రోజే వచ్చేసి అవాళ్లే దీపాలు గందరగోళంగా అయ్యేది. నిరుడు ముందరేడు హైరాన్ అయింది. ఈసారి అట్లా కాదు, 30 రోజులు పూర్తయ్యాక పాడ్యం వచ్చింది హాయిగా. పోలి పాడ్యం ఈ 30 రోజులు దీపారాధన చేసేసి అమావాస్య నాడు కూడా దీపారాధన చేసుకున్నాక పాడ్యమి నాడు అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున జ్వాలా తోరణంలాగా, అంటే ఈ పైనండే తోరణం కాకుండా దీపమాలికల్ని నీళ్లలో వదిలిపెట్టడం. ఓహో, నీటిలో వదులుతారు. అమావాస్య నాడే వదిలేవాళ్ళు బోళ్ళంతమంది కనపడతారమ్మా. అమావాస్య నాడు దీపాలు వదిలేసి పోలిపాడ్యమి నాడు కూడా దీపాలు వదిలేవాళ్ళు ఇంకొంతమంది కనిపిస్తారు. మీరు అమావాస్య నాడు పాడ్యమి నాడు ఏ రోజు కుదిరితే ఆ రోజు ప్రవాహంలో వదలాలి. మన ఇంట్లోనే టబ్బు పెట్టుకుని టబ్బులో దీపాలు సూక్ష్మంలో మోక్షం అని చేస్తారు కానీ ఏమో దానికోసం ప్రత్యేకంగా ఎక్కడైనా పరివాహక జలాలు ఉంటే అక్కడికి వెళ్ళండి. ఈ ఏడాది కలితే వచ్చే ఏడాది పై ఏడాది నాకు మళ్ళీ అనుకోండి కావేరి స్నానం అనుకుంటాను నేను. ఆ కావేరి ససేమిరా కుదరదు, ఎప్పుడు కుదరదు నాకు. 5 సంవత్సరాలు కార్తీక పురాణం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ సంవత్సరమైనా నేను కావేరి స్నానం చేయాలి. కుదరట్లా, టైం రావాలి రమ్మగారు. రంగనాథుడు పిలవాలి మనని, అంతే కదా. ఆయన ఎప్పుడు పిలుస్తాడో చూడాలి. పిలిస్తే కావేరి స్నానం చేయటం. నదీ స్నానం నీళ్ళల్లో ఇంకేం చేస్తాం, సూక్ష్మంలో మోక్షం అని మన దగ్గరే ఒక టబ్బు ఏదో పెట్టుకుని ఆ టబ్బులోని దీపాలు వదిలిపెడతారు. ఈ అరటి డిప్పల్ని, అరటి దొన్నెలు ఉంటాయి కదా మన కాండం తాలూకు దొన్నె, దాంట్లో ఏదైనా పదునైన చిన్న క్యాప్ తోటి ఇట్లా చేస్తే గుండ్రంగా లేచి వస్తుంది. అవును. ఈ గ్యాపుల్లో ఆవు నెత్తుతో ముంచిన కుంభవత్తుల్ని, పువ్వొత్తులు అంటాం కదా, అవును, వాటిని పెట్టి వెలిగించి నీళ్ళల్లో వదిలిపెట్టి దండం పెట్టుకోవటం. ఆ దీపానికి ఒక బొట్టు కాటుగా పెట్టడం, కాటుక కదలే పసుపు బొట్టు పెట్టడం, 2 అక్షింతలు 2 పువ్వులు పెట్టి నీటిలో వదిలిపెట్టడం. ఈ పోలి పాడ్యమికి ప్రత్యేకంగా పోలి స్వర్గారోహణ కథ చెప్తారు. అవునండి. ఈ పోలి స్వర్గారోహణ కథ ఎందుకు చెప్పబడుతుందో విన్నాం. ముందు మనం మాయలో చిక్కుకుని ఉంటాం జయ. దేవుడని, పూజని, పునస్కారం అని, ఇది మంచి రోజులని, ఇది నదీ స్నానం అని యావగా ఉంటుంది ఎవరికైనా, అందరికీ ఉంటుంది. దాంతోపాటు సంసార తాపత్రయం ఒకటి ఉంటుంది. ఇల్లని, వాకిలని, పొయ్యి మీద పాలని, పిల్లల స్కూల్ అని, మొగుడు క్యాంప్ అని, మధ్యలో మగవాళ్ళ తాలూకు వాంటింగ్స్ అని అన్నీ ఉంటాయి. మగవాళ్ళకి ఉంటాయి, ఆడవాళ్ళకి ఉంటాయి. వీటితో పాటు వాళ్ళు కొత్త చీర కట్టుకున్నారు, వీళ్ళు ముత్యాలు నగేసుకున్నారు, వాళ్ళు పువ్వులు బోళ్ళని చేశారు, వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకున్నారు, వాళ్ళు 100 దీపాలు వెలిగించారు, నేను 10 వెలిగించా. ఈ చింతలు కూడా ఉంటాయి. మాయలో చిక్కుకుపోయి ఉంటాం. ఓకే. ఒక్కరోజైనా ఈ కార్తీక 30 రోజుల్లో కనీసం ఆఖరి రోజైనా మాయని తొలగించుకుని భగవంతుడి పైన ఆయన మీద తదేక దృష్టితోటి భగవదారాధన మాత్రమే చేయటానికైనా ఈ రోజును వాడుకోండి అని చెప్పడానికే ఈ పాడ్యమిని కలిపారు ఇందులో. మనకి ఈ తాపత్రయాలు లేని వాళ్ళు ఎవరుంటారో ఒకళ్ళ పేరు చెప్పు. అస్సలు మనం కూడా లేమండి. ఎంత ప్రవచనాలు చెప్పినా, కార్తీక పురాణం చెప్పినా అన్యమనస్కంగా ఉంటుంది మనసు, అంతే. అలా సంసారమాయ విష్ణుమాయలో చిక్కుకునే ఉంటాం మనం. మాయని తొలగదీసుకుని అసలు రహస్యాన్ని, అసలు విషయాన్ని, చిదంబర రహస్యాన్ని తెలుసుకోగలిగటమే కష్టము. దానికోసం ఏటా వచ్చే కార్తీక మాసము దాని పక్కనే పోలిపాడ్యమి వస్తుంది. 30 రోజులు ఏదో రకంగా ఏడ్చావు, ఈ ఒక్కరోజునే సజావైగా ఏడవండి అని చెప్పటం అన్నమాట. ఎలాగోలా చేసాం. పొద్దున్నే రోజు లేస్తూ పక్కనున్న వాళ్ళు విసుక్కుని, పిల్లలు విసుక్కుని, మనకే అబ్బా చేత కావట్లేదు దేవుడా, కార్తీక మాసం ఇంకా ఎన్నాళ్ళు ఉంది అని డేట్లు లెక్క పెట్టుకుని చేయము. అవునండి. అమ్మో ఇంత చల్లగా ఉన్నాయి, వాచ్మెన్ చచ్చిన వాడు ఇలా చేశాడని ఆయన ఎవరో తిట్టడం, మనుషులు తిట్టుకుంటాం. వేడి నీళ్ళు పోసుకోలేకపోతున్నావు, బాధగా ఉంటుంది. సన్నీళ్ళు పోసుకోలేకపోతాం. గుడికి వాళ్ళు ఎవరైనా ముందు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. ఎవరో ముందొచ్చి దీపాలు పెట్టేసారు, దొంగ మహాలు నిద్రపోవో ఏమిటో ఇవి అని వాళ్ళెవరినో తిడతాం. ఇంతే. ఇవేవీ లేకుండా నిర్మల చిత్తంతో భగవంతుణ్ణి ఈ ఆఖరి దీపంతో ఆరాధించండి. కార్తీక దామోదర ప్రీత్యర్థం. పోలి కథ కూడా మాయకి సంబంధించిన కథే చెప్తారు. కృష్ణా జిల్లాలో, కృష్ణా తీరంలో, నదీ తీరం బాదర అనే ఒక గ్రామం ఉండేదట.
ఈ బాదర గ్రామంలో పోతడు అనే ఒక చాకలి ఆయన గురించి చెప్తారు. ఆయనకి మాలి అనే ఒక భార్య, 4 కుమారులు ఉన్నారు. పోతడు మంచివాడు, ఊరి వాళ్ళ బట్టలు అందరి మురికి పోగొట్టేవాడు, కానీ తన ఇంట్లో పేరుకుంటున్న మురికిని పోగొట్టలేకపోయాడు. తన భార్య మహాగయ్యాళి ఆ మాలి. ఈవిడ 4 కుమారులకి వివాహాలు చేశారు సరైన సమయంలోనే. పిల్లలు కాస్త యుక్త వయసుకు లేక పెళ్ళిళ్ళు చేస్తే మొదటి 3 కోడళ్ళు గయ్యాళి వాళ్ళే అత్తగారిలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పుకుంటూ ఉండటము, డివైడ్ అండ్ రూల్ చేయటము, నువ్వెంతని నేనెంతని మాట్లాడుకోవటాలు ఇవన్నీ ఉన్నాయి. ఆఖరి కోడలైన పోలి చాలా బుద్ధిమంతురాలు, భగవంతుడి మీద చిత్తను నిలపగలిగేది, భర్తతో ప్రేమగా ఆపేక్షగా, వివాహితకి భర్తే దైవం లాంటి భావాల్లో ఉండేది. ఏ జాతైనా అంతే, మొగుడికి ఇష్టమయ్యేదిగా వండి పెట్టడం, అతను చెప్పిన మాట వినటం, అతను ఏదైనా ఒకటి అనుకుంటే దాని ప్రకారం పనిచేయటం, అతను సమయానుకూలంగా తన పనులను సర్దుకోవటం, ఇంతే చాలమ్మా. పూజ చేయాలి ఆ మొగుళ్ళకి, అదే కదా, ఏమక్కర్లా, ఇదే చేయాలి. అనుకూల దాంపత్యం అంటే ఇదే. వీళ్ళు బాగా చూస్తున్నారు, అవతల వాళ్ళు కూడా బాగా ఉంటారు. అయినా ఉండని దౌర్భాగ్యులు కొంతమంది ఉంటాయి, కొన్ని జాతులు, దానికి మనం ఏం చేయలేం. కానీ మనం బాగా ఉంటే అవతల వాళ్ళు బాగా ఉండటం మనకు తెలుసు కదా, సహజంగా చూస్తాం మనం. అయితే ఏమైంది, ఈ పై 3 కోడళ్ళు అత్తగారు ఏకమయ్యి ఈ పోలిని నానా హింస పెట్టేవారు. అంటే ఉందని, అనకపోతే అనలేదని, నుంచుంటే నుంచుందని, నుంచోకపోతే నుంచోలేదని, ఇట్లా ఎంతసేపు ఏదో ఒక తగాదా పెట్టేవాళ్ళు, ఎక్కిరిచ్చేవారు, హేళన చేసేవాళ్ళు. దీనికి పూజ, దీనికి భక్తి అని ఎక్కిరిచ్చేవాళ్ళు. ఆ మొగుడు రాగానే వాడితోటి బాగుండేందుకు అవకాశం ఇవ్వకుండా, మీ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా, పొద్దున్నుంచి ఒకే పని చేస్తోందంటే ఏమే అని వాడు చెంపకాయ కొట్టేవాడు, కొట్టించేవాళ్ళు. అయినా అమ్మాయి భర్తతో బాగానే ఉండేది. 4 అలాంటి వాళ్ళే, తల్లి అంతే, 3 తోడుకోడళ్ళు అంతే. కొంతకాలానికి కార్తీక మాసం వచ్చింది. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, అత్తా కోడళ్ళు కార్తీక మాసం నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి దీపాలు పెట్టుకునేవాళ్ళు. ఆ పిల్లకి, ఆఖరి పిల్లకి అన్ని ఇంటి పనులన్నీ అప్పచెప్పేవాళ్ళు. పాలు తీయటం, పాలు కాగబెట్టడం, పొద్దున్నే దాలి వెలిగించడం, అవన్నీ పనులు కదా ఇళ్ళల్లో. పొయ్యి మీద అన్నం పడేయటం, ఇవన్నీ చేసి. అయితే వాళ్ళు రోజు వెళ్ళేవాళ్ళు, కానీ ఇది పాలు సరిగా తీసిందో తీయలేదో, మొద్దు మొహంది, గబగబా పని చేయదు అని ఒకళ్ళు, ఆ వెన్న తీసి కాస్త ఒంటికి రాసుకుంటుందో ఏమిటో, అసలే శీతాకాలం అనేవాళ్ళు ఇంకొకళ్ళు. అన్యాయంగా మాట్లాడతారు అంతే. కొంతమంది మనుషులు అలాగే ఉంటారు. అమ్మేసుకుంటోందేమోనని, ఏదైనా దుత్తలు పడేసిందేమో, అన్నం మనం చెప్పిందంతా వండిందో లేదో, అన్నం చిమడబెట్టిందో ఏమిటో, ఆ కూర దానికి చేయటం రాదు, కూర చెప్పేమో సరిగ్గా చేస్తుందో చేయదు, ఇట్లాంటి భావాలతోటే స్నానాలు చేసేవాళ్ళు, దీపాలు పెట్టేవాళ్ళు. ఓహో, ఎవరికైనా చెప్పేటప్పుడు ఉందిగా మాకు మారేమా, పని పాట రాదు మొద్దు అని దాన్ని ఏదో ఒకటని ఎవరికో చెప్పేవాళ్ళు. ఈ పిల్ల ఇంట్లో పనులు చేసుకునేది. 1 రోజులు గడిచింది. ఒక్కరోజు కూడా కార్తీక దీపమే పెట్టలేకపోయింది. ఇంట్లోనే స్నానం చేయాల్సి వచ్చేది. ఆ కాలంలో అందరూ నదీ స్నానాలకు వెళ్ళేవాళ్ళు. ఒక్కనాడైనా పోనీ దీని జీవితానికి ఒక నదీ స్నానం అని ఒక రోజైనా దాన్ని తీసుకెళ్ళాలి, ఆ చిన్నపిల్లని, కోడల్ని, ఆ పిల్లని ఇంట్లోనే వదిలేసేవాళ్ళు పోలిని. అయితే కార్తీక అమావాస్య వచ్చింది. అమావాస్య వెళ్ళిన కొన్ని గంటలకి తెల్లవారింది. ఆ పూట పాడ్యం వచ్చేసింది. కాకపోతే వీళ్ళందరూ ఏం చేశారు, ఇంకా అమావాస్య పొద్దులున్నాయి, దీపాలు పెట్టుకోవడానికి అంతా పోయారు. ఈ పిల్ల దేవుడా రాముడా అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని, అయ్యో నెలంతా వెళ్ళిపోయిందే, ఆఖరి స్నానాలకు వెళ్ళిపోయారు వీళ్ళు. కార్తీక అదే అమావాస్య రోజు పొద్దున్నే పోయారు, మధ్యాహ్నానికి అమావాస్య వెళ్ళిపోయి పాడ్యం వచ్చేస్తుంది. అందరు వెళ్ళిపోయారు ఆఖరి స్నానాలకి. ఒక్క నదీ స్నానం చేయలేదు, దేవుడికి ఒక్క దీపం పెట్టలేదు. ఏం చేయాలి అని బాధపడుతూ ఆ పిల్ల ఏం చేసింది, పొంతలో ఉన్న నీళ్లు చేసి స్నానం చేసింది. ఇంట్లోనే కృష్ణ, గోదావరి, గంగా, కావేరి అనుకుంటూ స్నానం చేసింది. అక్కడి నుంచి వెన్న చిలికి వెన్న తీసింది. వెన్న తీస్తే కవ్వం అంతా జిడ్డు, చెయ్యంతా జిడ్డు. పిల్ల అనుకుంది, ఇంత జిడ్డు ఉంది కదా, ఈ కవ్వ అనుకున్న వెన్న తీసి కాస్త దీపం పెడదామని ఈ చీర కొసలు, కొంచెం మెత్తటి చీర, ఆ నలిగి చిరుగులు పెట్టింది. కొస నుంచి ఇట్లా దారాలు లాగి అంత దారం తీసి ఇట్లా మెలిపెడితే అంతంత ఒత్తులు చేసింది 2. ఆ వెన్న మీద బాగా మెదిపి జిడ్డు అంటించి నీళ్ళ బాణాలు ఉంటాయి, చాకలి బాణ అంటారు. ఆ బాణలో పొయ్యి మీద పెట్టి చౌడు అవి వేసి బట్టలు ఉడికిస్తారు. కమ్ము బిడవటం అంటారు దాన్ని ఊళ్ళల్లో. బట్టలు కమ్ము బిడవటం అంటే చౌడేసి ఉడకబెడతారు. చౌడు అంటే ఏంటంటే అదొక రకమైన సున్నం, చవిటి సున్నం అంటే మన బ్లీచింగ్ పౌడర్ అలాంటిది చౌడు అంటారు. చాకళ్ళకి బాగా తెలుస్తుంది ఆ పేరు. మా ఊళ్ళో కూడా చేసేవాళ్ళు. కమ్ము పిడిచి తేవడం, పంచెలు అవి కమ్ము పిడిచేవాళ్ళు. పంచెల్ని బాగా వేసి ఉడికిస్తే గాళ్ళల్లో ఉన్న మురికంతపై తెల్లగా వచ్చేవి బట్టలు, కర్రకర్రలాడుతూ ఉంటాయి అన్నమాట, చక్కగా ఫెల్ఫెల్లాడుతూ బట్టలు.
ఆ బాణలో ఆ దీపం వదిలిపెట్టింది. వదిలిపెట్టి దండం పెట్టుకుంటోంది. దండం పెట్టుకుంటుంటే విష్ణుమూర్తి ఆయనట కార్తీక దామోదరుడు కదా, వైకుంఠంలో నిలబడి చూస్తున్నట్ట. చూస్తుంటే ఒక బాణలో కదులుతున్న దీపం ఆయన్ని ఆకర్షించింది. అది చూస్తే ఆ పిల్ల భక్తిగా బాణ దగ్గర కూర్చుని మోకాడి తండా వేసి, కార్తీక దామోదర రక్షించు తండ్రి, స్నానం చేయలేకపోయాను, ఈ పూజని నీకు సమర్పిస్తున్నాను అని దండం పెట్టుకుంటాను. ఆయనకి ఎంత నచ్చిందంటే, ఇది కదా భక్తి అని సుశీలుడు పుణ్యశీలుడు అని ఈయన దగ్గర ఈ వీళ్ళు ఉన్నారు పార్షదులు. సుశీలుని పిలిచి భూలోకంలోకి వెళ్ళి ఆ దీపం విడిచిన పోలిని తీసుకురా అని చెప్పాడు. అక్కడి నుంచి దివ్య విమానం వచ్చేసింది. రావటం, ఈ అమ్మాయి పోలిని రెక్కబట్టి లేవదీసి విమానంలో కూర్చోబెట్టుకున్నారు. విమానం వెళ్తుంది. ఈ కార్తీక మాసం అంతా స్నానాలు చేశారు. నదీ తీరాన్ని ఉన్నారు. నదీ తీరాలకు వెళ్ళే వాళ్ళందరూ భక్తులు కాదమ్మా. అంతే కదా రమ్మగారు. కార్తీక స్నానం సరదాగా చేసే వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారని వెళ్ళేవాళ్ళు. అక్కడ ఏం వింతలు దొరుకుతాయో చూద్దాం అనుకునేవాళ్ళు. చాలా మంది ఆడవాళ్ళు వస్తారు, కలర్ఫుల్ గా ఉంటుందని చూసే మొహాలు కూడా వెళ్తాయి కొన్ని. అవును. ఆ ఉన్న జనమంతా చూస్తున్నారు. పైకి విమానం వెళ్తుంది, దివ్య విమానం. ఆ లోపల కూర్చున్న పాచీర కట్టుకుని ఉన్న పోలిని అప్సరోగణం సేవిస్తున్నారు, వింజామరలు విసురుతున్నారు. అందరే పోలి పోలి పోతాడు కోడలు, ఆఖరి పిల్ల పోలి స్వర్గారోహణ వెళ్ళిపోతుంది, దాన్ని విమానం ఎక్కుతుందంటే కోడళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యి బాబా ఇది వెళ్ళిపోతుందని పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తగారు వెళ్ళి పోలి కాళ్ళు పట్టుకుంటారు. ఆ పోలి కాళ్ళు వేళ్లాడేసుకుని కూర్చుందిట విమానంలో ఓ బయటకి కాళ్ళు పట్టుకుంది. అత్తగారి కాళ్ళు పెద్ద కోడలు, పెద్ద కోడలి కాళ్ళని రెండో కోడలి కాళ్ళని మూడో కోడలు పుచ్చుకుని వేళ్లాడుతూ వెళ్ళారు. అక్కడ కూడా వదల పైకి వెళ్ళేసరికల్లా ఆ సుశీలుడు అన్నట్ట, మీరెవరు, మీకు మాతో పాటు వచ్చే అర్హత లేదు, పొండి పొండి వదిలేయండి చేతులు అన్నట్టు. అనేసరికి అత్తగారు అందట, ఇది నా కోడలు, నా చిన్న కోడలికి నీతో పాటు విమానం ఎక్కే అర్హత వస్తే మాకు రాదా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అన్నదిట. అనేసరికి సుశీలుడు అన్నట్ట, నదీ స్నానం చేస్తూ కూడా కోడల్ని శాపనార్థాలు పెట్టావు కదా నువ్వు, దీపం పెడుతూ ఒక మంచి ముక్కాడేవా, దీపాలు పెడుతూ ఇతరులతో మాట్లాడారు, కుండేలు చెప్పారు, నేరారోపణ చేశారు, ఇతరుల తప్పులని ఎవరికైనా చెప్పేవాళ్ళు, తప్పులని క్షమించలేని వాళ్ళు, దీపారాధన చేస్తూ మాట్లాడేవాళ్ళు, నదీ స్నానం చేస్తూ కుండేలు చెప్పే వాళ్ళకి స్వర్గార్హత లేదు అని చెప్పి లోపల ఒక కత్తి తీసి ఆ చేతుల మీద కొట్టేసేట, ఆ మాలి చేతి మీద కొట్టేశారు. వాళ్ళకే నడుచు అత్తగారు కాళ్ళు వదిలేసింది కోడలివి, మొత్తం అందరూ పడిపోయారు కిందకి, గుంపు అంతా కింద పడిపోయింది. జనాలంతా చూస్తూ ఉండగానే ఎత్తి తడుముకున్నారు. వీళ్ళు లేచి పోలిని మాత్రం చక్కగా స్వర్గారోహణ చేయించేశారు. ఆ అమ్మాయి సశరీరంగానే విష్ణు సాయుధ్యాన్ని పొందింది. ఈ కథను చెప్పుకుని నీళ్ళలో దీపాలు విడిచిపెట్టండి. దీనికి ముందు ఏం పూజ చేయాలి అందరూ అడుగుతారు. మీరు విష్ణు పూజ చేస్తూ ఉంటే విష్ణుమూర్తికి పూజ, దీపాలు పెద్దగా పూజ పునస్కారం రావండి, మామూలుగా పెట్టిన దేవుడికి దీపాలు పువ్వులు పెట్టండి, చక్కగా దీపము ధూపము పెట్టండి, 4 అరటిపళ్ళు, 2 కొబ్బరికాయలు, 4 లెక్క కాదు క్యాజువల్గా చెప్తున్నా, పళ్ళు కొబ్బరికాయ అవి నివేదన చేయండి, దీపాలు పెట్టుకోండి ఇంట్లో. తర్వాత నీళ్ళలో దీపాన్ని వదిలిపెట్టండి. ఓకే. విష్ణువారాధన చేసేవాళ్ళు విష్ణువారాధన, శివారాధన చేసేవాళ్ళు శివారాధన. ఏం కాదు, రోజువారీ మేము ఊరికే దీపం పెట్టుకుంటాం, అవి కూడా పెట్టుకోండి. ఓకే. పెట్టుకోవటం, ఈ దీపాన్ని నీటిలో వదిలిపెట్టి ఈ కథని చదువుకుని విని 2 అక్షంతలు దేవుడి మీద వేసి మీ మీద వేసుకోండి. పోలి స్వర్గారోహణ కథ పూర్తవుతుంది. దీపాలు నీళ్లలో విడవటంతో కార్తీక మాసాన్ని పూర్తిగా సుసంపన్నం చేసుకుంటాం. ఈ 30 రోజుల్లో చేయలేని వాళ్ళందరూ కూడా ఈ చివరి రోజున చేసినా కూడా మీకు పూర్తి కార్తీకాన్ని ఆచరించిన ఫలితం లభిస్తుంది. ఏకైక రూలు, ఇతరులని నిందించవద్దు. దీపారాధన చేసేటప్పుడు కానీ, దైవారాధన చేసేటప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ మాట్లాడవద్దు. అంతే. నమస్కారం చేసుకోండి, అయిపోతుంది. ఏదైనా ఇబ్బంది కనుక అలా అనిపిస్తే రమ్మగారు, పీరియడ్స్ వస్తే వచ్చే సంవత్సరం చేసుకుందరు కానమ్మా, ఏం కొంప మునక లేదు. పీరియడ్లో ఉన్నా చెయ్యండి, ఇలాంటివి నేను చెప్పను. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.